ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్‌లోకి అయితే మన ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చేసారు. నిజం చెప్పాలంటే ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ లోపలున్న కొంతమంది కంటెస్టెంట్స్ గురించి చాలా మదన పడుతున్న వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది మీద కక్ష తీర్చుకోవాలని ఉన్నారు. నిజానికి భరణి ఎలిమినేషన్ అనేది ఇమాన్యుయల్ కారణంగానే జరిగింది. మరోవైపు తనుజ అండ్ దివ్య ఇద్దరు కూడా భరణి గారు సేవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఎందుకంటే తనుజని మనస్ఫూర్తిగా ఎవరైనా ఎంకరేజ్ చేశారా అంటే అది భరణి గారే. ఓకే. అంటే కళ్యాణ్ కూడా చేశాడు కానీ నిన్న మొన్న నామినేషన్స్ హడావిడి అలా అవ్వడం వల్ల కొద్దిగా అది డైవర్ట్ అయింది. ఇక ఇప్పుడు దివ్య అండ్ తనుజ ఇద్దరు కూడా కొంచెం కలిసి ఉన్నారనే చెప్పుకోవాలి. అంటే అంతకు మునుపు కొద్దిగా ఉప్పు నిప్పులా ఉండేవాళ్ళు గానీ, ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి కొంచెం గేమ్ ఆడటం గానీ, గేమ్‌లో ముందుకెళ్ళడం గానీ జరుగుతుంది. భరణి గారు రాంగానే ఒక్కసారి ఇద్దరు ఎమోషనల్ అయిపోయారు. నాన్న అని చెప్పేసి పట్టుకొని ఏడవటము, అలాగే దివ్య కూడా ఎమోషనల్ అయిపోయింది. ఎందుకంటే భరణి గారు ఎళ్ళిపోయి ఇంకా 1 వీకే అయింది. జస్ట్ ఒక 2, 3 వారాలు అయిపోవడం లేదా ఎప్పుడో ఎళ్ళిపోయారనుకుంటే అది వేరే విషయం. అయితే బాండింగ్స్ వల్లే భరణి గారు ఎలిమినేట్ అయిపోయారు అన్న విషయం శివాజీ గారి ఇంటర్వ్యూలో ఆయనకు అర్థమైంది. కానీ తనూజాని గాని, దివ్యాని గాని అస్సలు ఆయన ఒక్క మాట కూడా అనలేదు. అది రియల్ బాండింగ్ అని, ఆ బాండింగ్ జనాలకు నచ్చకపోతే మేమేం చేసేది లేదని అన్నారు. అయితే బిగ్ బాస్ హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత భరణి గారు తనూజకి, దివ్యకి ఒక్కటే మాట చెప్పారు. మీరు మీ గేమ్‌ని ఎంత ఫోకస్డ్‌గా ఆడితే మీరు అంత పైకొస్తారు. మీరెవరి మీదైనా నమ్మి డిపెండ్ అయ్యారా? లేదా మీ గేము పక్క వాళ్ళ వల్ల పక్కదారి పట్టిందంటే మాత్రం మీరు చాలా అంటే చాలా బాధపడతారు. నేను పర్సనల్‌గా ఆ ఎదురు దెబ్బ తిన్నాను కాబట్టే ఈ మాట మాట్లాడుతున్నానని, పర్సనల్‌గా తినడం వల్లే ఈ రకంగా జరిగిందని చెప్పడం జరిగిందనమాట. అంటే ఏం జరిగిందంటే, ఇప్పుడు దివ్య కానీ, తనుజ గానీ వీళ్ళ గురించి చెప్పాలి అంటే వీళ్ళు ఇండివిడ్యువల్ గేమ్స్ ఆడుతున్నారు. ముఖ్యంగా తనుజ విన్నర్ అనే విషయం భరణి గారికి అర్థమైపోయింది. దగ్గర దగ్గర అంటే విన్నర్ రేస్‌లో ఉంది. తనుజ గానీ, కళ్యాణ్ కానీ వీళ్ళిద్దరు విన్నర్ రేస్‌లో ఉన్నారు. కానీ దివ్య మాత్రం ఓకే. ఈ వారం సేవ్ అయిందా అంటే అయింది అన్నట్టుగానే ఉంది తన పరిస్థితి. సో, దివ్యని ఏమన్నారంటే గేమ్ మీద బాగా ఆడు. ఫిజికల్ టాస్క్స్ బాగా ఆడు. ఫిజికల్ టాస్క్‌లో ఎక్కడా కూడా నువ్వు అస్సలు తగ్గద్దు. సంచాలక అయినా కూడా నువ్వు తీసుకో అని చెప్పేసి ఆ రకంగా తనని ఎంకరేజ్ చేయడం అయితే జరిగిందనమాట. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా భరణి గారి రీ ఎంట్రీ కోరుకుంటున్నారా? అయితే కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి.